రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి గువ్వలగూడెం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో నీలకొండపల్లి మండలానికి చెందిన 140 లబ్ధిదారులకు 36,35,000 విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. రైతులను రాజులను చేయాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని రుణమాఫీ చేశామన్నారు. అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ గువ్వలగూడెం గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకున్నాం. గడిచిన 3-4 రోజుల్లో మీరు చూశారు. గువ్వలగూడెం గ్రామంలో అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో, ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతుల్ని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే. సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ధరణిని పూర్తిగా ప్రక్షాళన